నాగవైష్ణవి. నథింగ్. క్వార్టర్ ఫైనల్స్ ఎక్సైట్మెంట్ లేదా? ఉంది. టెన్షన్ లేదుగా? లేదు. ఏ పాట పాడతావు? నేను పాడబోయే పాట వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా. చిత్రం ఆనంద్, రాసిన వారు వేటూరి గారు, సంగీతం కెఎం రాధాకృష్ణన్ గారు, పాడిన వారు శ్రేయా ఘోషల్ గారు. ఆల్ ది బెస్ట్. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మోకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మోకున్నాయి. తీరుస్తారా తీరుస్తారా, గాలివాన లాలి పాడిస్తారా. పిల్ల పాపల వాన, బుల్లి పడవల వాన, చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన. గాలివాన కబడే, వేడి వేడి పకోడి, ఈడు జోడు టీటీటీ, తోడుండాలి ఆల్రెడీ. ఇంద్రధనుసులో తడుకుమనే ఎన్ని రంగులో, ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో. శ్రావణ మాసాల జలతరంగం, జీవన రాగాలకిదే ఓ మృదంగం. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మోకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మోకున్నాయి. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. కోరి వచ్చిన ఈ వాన, గోరు వెచ్చనై నాలోన, ముక్కులా సిగ్గు ముసిరేస్తే ముద్దులాటనే మురిపాన. మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు, గాలివానలా పందిళ్ళు, కౌగిలింతలా పెళ్ళిళ్ళు. నెమలీకలో ఉలికిపడే ఎవరి కన్నులో, చినుకు చాటున చిటికెలతో ఎదురు చూపులో. నల్లని మేఘాల మెరుపులందం, తీరని దాహాల వలపు పందెం. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మోకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మోకున్నాయి. తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలివాన లాలి పాడిస్తారా. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మోకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మోకున్నాయి. తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలివాన లాలి పాడిస్తారా. ఏమైంది చెప్పు. ఏం కాలేదు సార్. ఏం కాలేదా? షోరా? షూర్, కానీ కొంచెం శృతి పోయింది కదా చరణంలో. అవును సార్. చాలాసేపు ఒకే నోట్లో వస్తుంది. రరి 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 రరి. అక్కడ చాలా కాన్సన్ట్రేట్ చేయాలి కదా. అవును సార్. సరే చూద్దాం జడ్జెస్ ఏమంటారు. జడ్జెస్ వర్షంలో తడుస్తుంది కదా, అందుకని కొంచెం లైట్ గా, అందుకని కొంచెం తడిసి కాస్త చలేసింది అనమాట, అందుకని శృతి తగ్గింది. అవునా? వణుకొస్తుంది, శృతి తగ్గడం అదే మరి కొంచెం
అటు ఇటు. ఫస్ట్ చరణమే శృతి పోయింది నాన్న, సెకండ్ చరణానికి కొంచెం సెటిల్ అయ్యావు. సో నువ్వు ఇది పాటే పల్లవి ఓకే, చరణం నుంచి పరిగెడుతున్నట్టే ఉంటుంది టోటలీ, అసలు గ్యాప్ ఉండదు. కానీ ద వే యు స్టార్టెడ్ కదా, ఎంత బాగా అనిపించిందో. పల్లవి ప్రతిసారి అద్భుతంగా పాడావు. ముఖ్యంగా నాకు నచ్చిన లైన్ ఏంటో తెలుసా, సెకండ్ చరణంలో నల్లని మేఘాల మెరుపులందా అన్నావు కదా, భలే చాలా చాలా బాగా పలికావు అది. ఇందులో చెప్పుకోదగ్గ మంచి మంచి లైన్స్, నువ్వు చాలా బాగా పాడావు అనిపించేటటువంటి లైన్స్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ ప్లీజ్ ఫోకస్ మోర్ ఆన్ ది శృతి ఈసారి పర్ఫార్మెన్స్ కి. ఓకేనా? ఆనంద్ మూవీ నాకు చాలా స్పెషల్ నా లైఫ్ లో. నేను అప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అప్పటి వరకు నా ప్రస్థానం ఒకలా ఉంది. ఆనంద్ సినిమా తర్వాత ఐ డోంట్ నో, ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఇట్స్ లైక్ ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా చెప్పిన దగ్గర నుంచి ఆ ట్యాగ్ లైన్ ఎంత పాపులర్ అయిందంటే, ఇట్ విల్ బీ అ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్ ఫర్ ఎవర్. ఇది దీని తర్వాత గోదావరి సినిమా కూడా. నేను ఒకసారి రాజమండ్రికి వెళ్తే హీరోయిన్ సంబంధించింది ఏమైనా ఆ కనెక్షన్ వల్ల ఏంటారా? ఒకటి సేమ్ హీరోయిన్ కదా, కమలిని ముఖర్జీ గారు. కమలిని ముఖర్జీ ఆవిడకి చెప్తే మీరు లెజెండ్ కేటగిరీ అలా కొంచెం లైట్ గా అలా స్టేటస్ పెరుగుతున్నట్టుంది. ఎట్లా తను కొత్త అమ్మాయిగా అప్పుడు, అందుకే అలా అంటారు. వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఆ సినిమా జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఈరోజు నీ ద్వారా మళ్ళీ నాకు రిఫ్రెష్ అయినట్టు అనిపించింది. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్ ఆ లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా ఈరోజు చూడడానికి? నల్లని మేఘాల మధ్య వచ్చిన మెరుపులో ఉన్నావు. వైష్ణవి చాలా బాగా పాడావు, మంచి పాట, చాలా బాగా పాడావు. పాట నువ్వే పాడావు, పాట ఎలా పాడా అన్నది కూడా నువ్వే చెప్పావు. మేమేం చెప్పాలి, నువ్వు చెప్పింది చెప్పాలి. చరణంలో శృతి అన్న విషయం నువ్వే చెప్పావు, మళ్ళీ శృతి గారు అదే చెప్పారు, నేను అదే చెప్తున్నాను. కానీ అదొక్కటి మినహాయిస్తే మరి పాట అంతా అద్భుతంగా పాడావుగా. ఎంత బాగా పాడావు మిగతా అంతా. దాన్ని కూడా మెచ్చుకోవాలి. చాలా స్పష్టంగా పాడావు, చాలా అర్థవంతంగా నీ గొంతులో ధ్వనించేలా పాడావు, ధైర్యంగా పాడావు, నవ్వుకుంటూ పాడావు. తనకి చాలా బాగా పాడావు. ఒక పిడుగొచ్చి వాన పాట పాడింది. నాగవైష్ణవి చాలా సంతోషంగా ఉందమ్మా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, ఇట్ వాస్ వెరీ గుడ్. శృతి పోయింది కరెక్ట్, అది నీకు తెలిసిపోయింది కదా, నువ్వే తెలుసుకున్నావు. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్, దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ సింగర్. మళ్ళీ ప్రియం దారి అని అడిగారు కదా, చెప్పొచ్చు కదా నువ్వు ఇంకా రౌండ్స్ ఉన్నాయి, నెక్స్ట్ రౌండ్ లో బాగా పడతానని. అది అంతే అయిపోయింది. డోంట్ వరీ, ఇట్స్ ఆల్ నైస్. ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యు చైల్డ్. థాంక్యూ సార్. ఆల్ ది బెస్ట్. బంతి చమంతి ముత్తాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే. వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన పాటలతో మా చిన్నారులు మీ ముందుకు వచ్చి మనల్ని అందరినీ అలరించబోతున్నారు. చాలా డిఫికల్ట్ అయిన సాంగ్ ఎలా మేనేజ్ చేసావు? సూపర్ గా మేనేజ్ చేసావు. గొప్ప ప్రయత్నం చేసావు, గొప్ప ప్రథమ విజయాన్ని అందుకున్నావు. అంతిమ విజయం కూడా నీకు అందుబాటులోనే ఉంది. ప్రకృతి ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. నీ వాయిస్ ఎంత బాగుందంటే సంథింగ్ రియల్లీ అమేజింగ్, మెల్ట్ అయిపోతుంది. కళానికి రెండు వైపులా పదునున్నటువంటి రచయిత. భక్తి పాటలు రాస్తే అలా, రక్తి పాటలు రాసినప్పుడేమో ఇంతకు మించి రక్తి ప్రపంచంలో లేదేమో అన్నట్లు. అత్యద్భుతంగా, అపూర్వంగా, అమోఘంగా ఆలపించాం. ఊరేగి రావయ్య హనుమా, జ హనుమా
ఊరేలి చూపించు మహిమా. వేటూరి గారి రచనల్లో నీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఉందా? పాట మ్యామ్. కాదురా మాట. చూసిరారా అంటేనే కాల్చి వచ్చా మంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. రిషిల్ అంటే ఓన్లీ డ్రామా అనుకున్నా కానీ నువ్వు శ్రీరామ. అము ఆదుకోరావయ్య